హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. అక్షయ తృతీయ రోజు ధనలక్ష్మి కుంచంని ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. దీనికోసం నేనైతే ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్కి గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాయండి. ఆ ప్లేట్లో రూపాయి కాయిన్స్ ఉంటాయి కదండి, అవన్నీ అయితే ఇలా అష్టదళ పద్మ ముగ్గు షేప్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక వెండి గ్లాస్ అండి, వెండి గ్లాస్ తీసుకొని నేనైతే రైస్ బ్యాగ్ తెచ్చినప్పుడే ఇలా ఒక గ్లాస్ నిండుగా బియ్యాన్ని అయితే వాడకముందే తెచ్చిన వెంటనే సపరేట్గా తీసి పెట్టుకుంటా అండి. ఆ బియ్యంని అయితే ఈ గ్లాసులో వేసుకొని బియ్యం పైన కూడా మళ్ళీ రూపాయి కాయిన్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకొని ఇంకా లక్ష్మీ స్వరూపాలు ఏవైనా గవ్వలు, తామర గింజలు, ఇంకా చిట్టి గాజులు మన ఇష్టం అండి, మన దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఎండు ఖర్జూరాలు ఉంటేను కొంచెం గంధం, పసుపు, కుంకుమ, అక్షితలు అయితే రూపాయి కాయిన్స్ పైన వేసి దానిపైన ఎండు ఖర్జూరాలను అయితే పెట్టి పూజా మందిరంలో ఇలా ఏర్పాటు చేసుకోవాలి.